మిల్క్ యూనియన్ సారథ్యంలో నడుస్తున్న విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సహకార రంగంలోనూ తీవ్ర చర్చకి దారితీస్తోంది. సహకార విధానంలో ఎన్నికై చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆయన స్వచ్ఛందంగానే రాజీనామా చేశారా, లేక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కృష్ణా మిల్క్ యూనియన్ సారథ్యంలో నడుస్తున్న విజయ మిల్క్ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా అంశం వివాదాస్పదమైంది. సహకార రంగంలో లేని అధికారాన్ని ప్రదర్శిస్తూ అధికార ప్రభుత్వ పాత్రపై సర్వత్రా విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఈ విజయ డైరీ చైర్మన్ రాజీనామా అంశం మరో కేంద్ర బిందువుగా మారింది. సహకార రంగంలో ఉన్న ఎన్నిక విధానాల ద్వారా ఎన్నికైన వ్యక్తిని 2 గంటల వ్యవధిలోనే చైర్మన్ గా చలసాని ఆంజనేయులుని రాజీనామా చేయాలని రాష్ట్ర మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్రలు ఒత్తిడి తీసుకురావటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్ లో చైర్మన్ చలసాని ఆంజనేయులు ఒత్తిడి తట్టుకోలేక విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ కి హార్ట్ స్ట్రోక్ కి చికిత్స తీసుకుంటున్నా వదలకుండా ఐసీయూలోకి వెళ్లి మరి ఆయన చేత రాజీనామా చేయించాలని పార్టీ అధిష్టానం నారా లోకేష్, చంద్రబాబులు ఆదేశించారని మంత్రులు పార్థసారథి, కొల్లు రవీంద్ర ఒత్తిడి తీసుకొచ్చారు. మీడియాకి విడుదలైన రాజీనామా పత్రం తెలిపే చిత్రం, మంత్రుల ప్రకటనలో పేర్కొన్న అంశాలు ఈ వివాదాలకి కారణంగా నిలిచాయి. మంత్రులు చేసిన ఒత్తిడి వల్లనే చలసాని ఆంజనేయులు అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న ఆ ఆసుపత్రి ఈ రాజీనామాకి వేదికవటం, దీని వెనక రాజకీయ కారణాలతో పాటు ఆర్థిక అంశాలు, కక్ష సాధింపు బెదిరింపులు ఉన్నాయని చర్చ జరుగుతోంది. చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు అనటం కన్నా బలవంతంగా చేపించారు అని ఈ 2 రోజుల్లో జరిగిన నాటకీయ పరిణామాలు మనకి తెలియజేస్తున్నాయి. గతంలో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డకు చలసాని ఆంజనేయులకు మధ్య వివాదాలు రచ్చకెక్కాయి. విజయ డైరీ చైర్మన్ గా చలసాని ఆంజనేయులు రాజీనామా చేపించిన విధానంపై అధికార పార్టీపై ప్రజల నుండి, పాడి రైతుల నుండి విమర్శలు ఎదుర్కొంటోంది. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశించినా రాజీనామా చేయటం లేదని మంత్రులు చెప్తున్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు కోఆపరేటివ్ రంగంలో ప్రభుత్వాల జోక్యం, చట్టాలు ఇచ్చిన అధికారాల కన్నా ప్రభుత్వాలు మితిమీరి వ్యవహరించడం దేనికి సాక్ష్యంగా నిలుస్తుందో ఆ ప్రభుత్వ వర్గాలే వెల్లడించాలి. హెరిటేజ్ సంస్థకి విజయ డైరీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధాన పోటీదారుగా ఉండటం ఒక కారణమా? హెరిటేజ్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఏపీ రాజధాని అమరావతి విజయవాడలో 4 లక్షల పాల ప్రాసెసింగ్ చేయగలిగి విస్తృతమైన మార్కెట్ కలిగిన విజయ డైరీని దెబ్బతీయడానికి ఇది ఒక కారణమని కొంతమంది పాడి రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ పై విమర్శలు, విజయ డైరీలో జరుగుతున్న నాటకీయ పరిణామాలపై టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు నారా లోకేష్ పై విమర్శలు వస్తున్నాయి. పార్టీలకు, ప్రభుత్వాలకు సంబంధం లేని కోఆపరేటివ్ అంతర్గత విషయాల్లో ప్రభుత్వాల జోక్యం ఇంత బహిరంగంగా జరుగుతుండటంపై ప్రతిపక్షాలు నారా లోకేష్ పాత్ర, రెడ్ బుక్ రాజ్యాంగం సొంత నేతలపై అమలవుతుందనే విమర్శలకి ఈ విజయ డైరీ చైర్మన్ రాజీనామా అంశం బలాన్నిస్తోంది.